ఈ పెయింటింగ్ మహాభారతం అరణ్య పర్వంలోని నలుడు దమయంతుల ప్రేమ కథలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని చూపుతుంది. ఇందులో దమయంతి తన అంతఃపుర బాల్కనీలో నిలబడి ఒక బంగారు హంస చెబుతున్న మాటలను ఎంతో ఆసక్తిగా వింటోంది. ఈ హంస అంతకు ముందు నలమహారాజు బంధించగా అది తనను వదిలేస్తే తాను దమయంతి వద్దకు వెళ్ళి నలుని గుణగణాలను వివరించి ఆమె అతనిని ప్రేమించేలా చేస్తానని మాట ఇస్తుంది. ఆ విధంగా హంస వచ్చి నలుడి గురించి చెబుతుంటే దమయంతి మనసులో నలుడిపై ప్రేమ మొదలైన క్షణాలను రాజా రవివర్మ ఈ చిత్రంలో అద్భుతంగా బంధించారు. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో బృహదశ్యుడు అనే మహర్షి ధర్మరాజుకు నలుడు దమయంతుల ప్రేమ కథను వివరిస్తాడు. జూదంలో సర్వస్వం కోల్పోయి అడవుల పాలైన ధర్మరాజు తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నప్పుడు నీకంటే ఎక్కువ కష్టాలను అనుభవించి జూదంలోనే రాజ్యాన్ని పోగొట్టుకుని చివరకు పట్టుదలతో మళ్ళీ తన రాజ్యాన్ని సాధించిన గొప్ప రాజు నలుడు అంటూ ధర్మరాజులో ధైర్యాన్ని నింపడానికి బృహదశ్వ మహర్షి ఈ కథను చెబుతాడు.